Oh, sir. హలో. టెస్ట్ క్లాస్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి యోగా. నేను మ్యూట్ లో ఉండి మాట్లాడుతున్నాను. టెస్ట్ క్లాస్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడనే కోడ్ సోర్స్ కోడ్ లో ఓకే. కోడ్ కవరేజ్ యాస్ కిందది సెలెక్ట్ చేయండి. కిందది అవును. JNet 4 ఉందా లేదని చెక్ చేస్తున్నా నేను. 4 పెట్టండి. ఇప్పుడు కవరేజ్ చూడండి. నెక్స్ట్ పామ్ డాట్ XML కండి. మీన్ వేళ అప్పట్లోపు పామ్ డాట్ XML వెళ్ళండి. నేను చూడలేదు వాళ్ళు అసలు. పామ్ డాట్ XML లో కిందికి రండి. నాకు JNet ఏమి యాడ్ చేసినారో చూడాలి. 4 పాయింట్ కరెక్ట్ అయింది. 4.2 ఉంది కరెక్ట్ గా. మీరు MySQL యూజ్ చేస్తున్నది? MySQL 8. ఒకసారి మళ్ళీ జరుగుతుందా అది? జరుగుతుంది. ఒకసారి మళ్ళీ టెస్ట్ క్లాస్ రండి యోగా. ఏమేమి టెస్ట్ యూజ్ చేసినారు? అట్టు స్ప్రింగ్ బూట్ టెస్ట్ అట్టు రన్ విత్ స్ప్రింగ్ JNet 4 అట్టు ఇంజెక్ట్ మార్క్స్. ఆ ఎర్రర్ దగ్గరికి వెళ్ళండి. మీరు JNet దగ్గరికి. అదే ఎర్రర్ ఏమొచ్చింది? Unable to find a Spring Boot configuration. You need to use context configuration or Spring Boot. మీరు ఒకసారి మెయిన్ మెథడ్ ఓపెన్ చేయండి. కోడ్ లో సోర్స్ కోడ్ లో ఓపెన్ చేయండి. అంటూ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ కరెక్ట్ గా ఉందండి. సర్వీస్ IMPL ఓపెన్ చేయండి. అటు కరెక్ట్ ఉన్నాయి. రిపాజిటరీ ఓపెన్ చేయండి ఒకసారి. కరెక్ట్ ఉంది. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. రూట్ 1 2 3 అప్డేట్ షో అంతా కరెక్ట్ ఉంది. సరే వెళ్ళండి. ఒకసారి STS క్లోజ్ చేసి ఓపెన్ చేయండి యోగా. ఒకసారి డిపెండెన్సీస్ వల్ల ఇష్యూ వస్తుంది. రీస్టార్ట్ చేయమండి. రీస్టార్ట్ చేయండి. పోర్ట్ నెంబర్ ఏం ఇవ్వచ్చు కదా. నేను 2024 ఇచ్చాను. ఏం కాదు, పోర్ట్ నెంబర్ ఇష్యూ కాదు. ఏదో డిపెండెన్సీస్ ఇష్యూ, మావెన్ డిపెండెన్సీస్ ఇష్యూ వచ్చింది. లోడ్ అవ్వడం లేదు.
4 లోని లోయర్ వర్షన్ ఏమంటావు లేకపోతే JUnit లో J2 4A 4 లో ఇది 4.1 4.1 అది కూడా ఒక ఇష్యూ. ఒకసారి నెట్ లో కొట్టండి స్ప్రింగ్ J2 4.12 ప్రాబ్లం లేదు అనుకుంటున్నా. అది కూడా వర్షన్ ఇష్యూ ఉండొచ్చు. బాబు J2 4 ఏమి వర్షన్ యూజ్ చేశారు? 4. చూపించండి pom.xml. కరెక్ట్. వర్షన్ ఏమి యూజ్ చేస్తున్నాను మీరు చూడండి పైన స్ప్రింగ్ వర్షన్ pom.xml లో ఇంకోసారి రన్ చేయమంటారా? ఇంకోసారి రన్ చేయండి. ఆ టెస్ట్ క్లాస్ కి వెళ్ళండి. టెస్ట్ క్లాస్ లో అటు స్ప్రింగ్ బోర్డ్ టెస్ట్ అంటేషన్ తీసేయండి. ఓకే. ఇప్పుడు J4 పెట్టేసి రన్ చేయండి. యూజర్ సర్వీస్ రైట్ సైడ్ కి రండి, లెఫ్ట్ సైడ్ కి రండి. యూ క్యాప్యులేటర్ రాయండి క్లాస్ నేమ్. యూ క్యాప్యులేటర్ రాయండి క్లాస్ నేమ్. రీనేమ్ చేయండి. ఓకే. ఇప్పుడు J4 పెట్టేసి రన్ చేయండి. ఓకే కొట్టండి. ఓకే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ తీసేయమంటారా? 4.1.2 తీసేది. 1.2నే 4.12నే కరెక్ట్ అది. మామూలుగా ఇక్కడ రండి. టెస్ట్ క్లాస్ పెట్టుకుంది. రైట్ క్లిక్ ఇచ్చేసి J4 ఉందా లేదా ఒకసారి 5 సెలెక్ట్ అవుతుంటది. ఆ 4 ఉంది. ఆడ సర్చ్ లో మార్చండి ఫైల్ నేమ్. ఇక్కడ కింద సర్చ్ ఉంది కదా టెస్ట్ క్లాస్.
ఓకే. కింద కింద యోగా కింద ఇంకా టెస్ట్ క్లాస్ అని ఉంది చూడండి. ప్రాజెక్ట్ రన్ యాజ్ సింగిల్ ఉంది, ప్రాజెక్ట్ ఉంది, టెస్ట్ క్లాస్ ఉంది. కింద సర్చ్ బ్రౌజ్ పక్కన కింద ఉంది చూడండి సర్చ్. సర్చ్ అక్కడ అవునవును. యూజర్ సెలెక్ట్ చేయండి దాన్ని. అప్లై కవరేజ్. అయింది చూడండి. ఇప్పుడు 40% ఇదే అవసరం మీరు 40.4 వచ్చింది. కదా ఇంకా రిమైనింగ్ ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి కదా యోగా. ఓకే. ఆ మెథడ్స్ రాస్తే నాకు అవుతుంది. మరి గ్రీన్ లో రావాలేదు నీకు. అదే రావట్లేదు. వస్తుంది అది. కోడ్ కవరేజ్ కదా మీరు కొట్టింది. కోడ్ కవరేజ్. చూపించండి కోడ్. టెస్ట్ లో కోడ్ ఓపెన్ చేయండి. ఇదండి టెస్ట్ కోడ్. ఆ స్ప్రింగ్ బూట్ ఇది రాయమంటావా? స్ప్రింగ్ బూట్ అది రాసి చూడండి. అదేమన్నా ఇష్యూ వచ్చిందేమో ఇందాక. వాళ్ళు అయితే టెస్ట్ కేసు పాస్ అవుతున్నాయి కానీ మీకు కోడ్ కవరేజ్ జరగాలడా టెస్ట్. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఆల్వేస్ అది చెక్ చేస్తున్నారు యోగా మీరు. జేఎన్ఎట్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. అదే ఇష్యూ స్ప్రింగ్ బూట్ అని పెట్టి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ తీసేయండి. ఎందుకో మీ దాంట్లో కావడం లేదు. మళ్ళీ చెక్ చేద్దాము. ప్యాకేజ్ నేమ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా? ప్యాకేజ్ నేమ్ యాక్చువల్గా అయితే ఐ స్మాల్ లెటర్ పెట్టి ఉండాలి. ఏమోలేండి. ఇదేనా? అవును యోగా. ఇక్కడ లోయర్ కేస్ ఉండాలి కింద. ఈ ప్యాకేజ్ నేమ్. అవును అవును. ఇక్కడ ఐ స్మాల్ లెటర్. ఇంతేనా? ఫినిష్ కొట్టండి. ఇప్పుడు పెట్టేది అది స్ప్రింగ్ బూట్. ఇప్పుడు చూడండి మామూలుగా చూడండి చూద్దాం. హైలైట్ కావట్లేదు. హైలైట్ కావడం లేదు. మళ్ళీ చూద్దాం యోగా. మామూలు పాస్ అయితే ఓకే. ఎందుకు కావడం లేదని చూడాలి. ఇక్కడ చూపిస్తుంది యూజర్ సర్వీస్ ఏఎంబీలో చూడండి.
ఇక్కడ చూపిస్తుంది. ఈ టెస్ట్ లో చూపించట్లేదు. టెస్ట్ లో చూపించడం లేదు, ఎందుకనే చూద్దాంలేండి మళ్ళీ. సరే ఇక్కడైతే చూపిస్తుంది. ఇంకా మీరు ఎక్సెప్షన్ కేసు రాయలేదు చూడండి. ఇంకా కిందికి రండి, కిందికి. రాశాను. ఫార్మాట్ వేరే ఇవ్వాలి, ఒక రాంగ్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఓకే. మార్చండి, డాట్ పెట్టండి, డాట్. అంటే రాంగ్ ఫార్మాట్ ఇస్తున్నామని మీనింగ్. రాంగ్ ఫార్మాట్ ఇస్తే అది ఎక్సెప్షన్ రైజ్ క్యాచ్ బ్లాక్ లోకి వస్తుంది. ఇది కవరేజ్ అయితే ఎవ్రీ టైం చెక్ చేసుకోవాలి, 400 చెక్ చేసుకుంటాను. అవునవును. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు JUnit 5 రాస్తున్నాయి, కానీ ఇప్పుడు ఇంకా పాత ప్రాజెక్టులు JUnit 4 కాబట్టి JUnit 4 చెప్తున్నాను అంతే. అంతా సేమ్ స్టైల్ అంతా ఒకటే, కొద్దిగా మారుతుంది అంతే. ఈ మార్కెట్ డాట్ బెన్ ప్లేస్ లో వేరేది యూజ్ చేయాల్సి వస్తుంది ఫైల్ అంతే. అందుకే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. మైక్రో సర్వీసెస్, ఈ అబ్బాయి అరుణ్ ఏమో ఇంకా రాలేదు, ఈ మంత్ వెళ్ళిపోవాలి అబ్బాయి. మీరు ఇప్పుడే ఇమీడియట్ గా పెట్టేసి ఇచ్చేయండి యోగా లే అది. ఇష్యూ అంతే కదా సార్, కరెక్ట్ అని కరెక్ట్. ఇష్యూ వచ్చింది. సర్వీస్ ఎంబిల్కి వెళ్ళండి, స్లోగా లోడ్ అవుతుంది ఏమన్నా. సర్వీస్ అయింది చూడండి, ఆ లైన్ కూడా అయింది. ఎల్లో అంటే ఏంటి సార్? ఇది మనం కవరేజ్ చేయలేము కదా? కాదు, ఇఫ్ కండిషన్స్ కి పూర్తిగా కాదు కదా. ఇఫ్ కండిషన్స్ కి అలా ఎల్లోనో చూపిస్తుంది అది. ఎల్లో. అవును, ఇఫ్ కండిషన్స్ కి అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా, అందుకు అలా ఎల్లో చూపిస్తారు. అదైతే ఇష్యూ ఉంది కదా సార్, అదే స్ప్రింగ్ బూట్ టెస్ట్ అంటే టెస్ట్ అనేది ఏదో ఇష్యూ ఉంది, అంటే డిపెండెన్సీస్ లోనే ఏదో సంథింగ్ ఇష్యూ ఉంది. అది ఆప్షనల్, అది రాయలేకపోయినా కూడా ఏం కాదు. సరే ఓకే ఆప్షన్. ఓకే నేను చూస్తాను.